భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దానం చేయటంలో పాత్రత ముఖ్యమని పెద్దలు చెప్తూ ఉంటారు. పాత్రత అంటే ఏమిటి? దానము, విద్య ఈ రెండూ కూడా పాత్రతను ఎరిగి చెయ్యాలి. పాత్రత అంటే అర్హత. అర్హతని బట్టి దానం చేయమన్నారు. దానం చేయటం మంచిది, అది ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా. దానము అంటే విడుచుట. ఎందుకంటే ఈ లోకంలో చాలా గొప్పది ఏదనంటే హనుమంతుడు భీముడితోటి చెప్పాడు, ఈ కలియుగంలో ప్రతి వాళ్ళం కూడా తప్పనిసరిగా చేయవలసింది ఏంటి, ఏది చేస్తే మోక్షం లభిస్తుంది అని అంటే ఆ హనుమంతుడు భీమసేనుడితో చెప్తాడు, ఒకరికి దానం చేయటం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని ఇతరులకు ఇవ్వటం అంటే ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ సొమ్ముని నన్నది కాదు అని దాని మీద మోహం చంపుకొని దానం చేస్తే అది నీకు మోక్షాన్ని తెచ్చిపెడుతుంది ఈ కలియుగంలో అని హనుమంతుడు భీమసేనుడికి చెప్పినట్లుగా సంస్కృత మహాభారతంలో ఉంది. అందువల్ల దానం అంత గొప్పది. అయితే దానం పాత్రత నెరిగి చేయాలి. ఎవడికి పడితే వాడికి చేయకూడదు. పాత్రత నెరిగి అంటే అర్హత నెరిగి దానం చేయాలి. అంటే మనం ఇచ్చేటువంటిది తీసుకోవటానికి వాడికి అర్హత ఉందా లేదా, మనం ఇచ్చేటువంటి సొమ్ముని వాడు సక్రమమైనటువంటి దానికే ఖర్చు పెడతాడా, లేకపోతే దుర్వ్యసనాలకి ఖర్చు పెడతాడా, ఇట్లాంటిది మనం తెలుసుకొని దానం చేయాలి. ఇప్పటికి కూడా మనకి ఈ ఆధునిక సమాజంలో కూడా రకరకాలుగా మనల్ని దానం అడుగుతూ ఉంటారు. మాకు ఇవ్వండి, ఇలాగ అనాథ పిల్లల్ని పోషిస్తున్నాము, ఇది చేస్తున్నాము. తప్పు లేదు, మనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వటం మంచిదే. అయితే కనుక్కొని చేయటం మంచిది. ఒక్కసారి మనకి శ్రమ అయినా సరే, ఖర్చు అయినా సరే, ఎక్కడ పెడుతున్నారు మీరు, ఎక్కడ ఉంది అది అని ఒక్కసారి మనం స్వయంగా వెళ్ళి అక్కడ ప్రదేశాన్ని చూసి మన మనస్సు సంతృప్తి చెందిన తర్వాత దానం చేయాలి. దానం చేస్తే అది ఫలిస్తుంది. ఉదాహరణకి మహాభారతంలోనే కర్ణుడు దానం చేసేటువంటి సందర్భంలో అర్హత లేకుండా, అంటే ఇప్పుడు ఇంద్రుడు వచ్చేసి దానం అడుగుతాడు. దానం అడిగితే వెంటనే ముందు వెనక ఆలోచించకుండా దానం చేసేస్తాడు. కవచకుండలా ముందు వెనక ఆలోచించకుండా. ముందు అంటే మనం దానం చేసే ముందు కూడా ముందు వెనక కొంచెం ఆలోచించాలి. ఇక్కడ నేను దానం చేయడమే గొప్ప, ఆయన అడిగాడు కాబట్టి నేను ఇచ్చేసేస్తున్నాను అని కర్ణుడు కవచకుండలాలు ఇచ్చేశాడు. కానీ ఒకరికి ద్రోహం చేశాడు. ఎవరికి ద్రోహం చేశాడు? దుర్యోధనుడు. తనని నమ్ముకొని యుద్ధానికి దిగాడు. ప్రాణస్నేహితుడు దుర్యోధనుడు. అంటే నేను ఇక్కడ దుర్యోధనుడిని నేను సమర్థించట్లా, దానం విషయంలో ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను. ప్రాణస్నేహితుడిని ద్రోహం చేశాడు. అవి ఉండబట్టే కదా కవచకుండలాలు ఉంటే కర్ణుడిని ఎవరు ఎదిరించలేరు. కవచకుండలాలు ఇచ్చేసాడంటే ఎవరైనా సరే ఈయన ఏమైనా చేయవచ్చు. కాబట్టి ఎంత ప్రాణప్రదమైనటువంటి కవచ కుండలాల్ని దానం చేశాడు. ఇట్లాగే లోకంలో మనం కూడా ఎవరికి పడితే వాళ్ళకి దానం, ఏదడిగితే అది ఇచ్చేయటం, ఇది చేయకూడదు. ముందు వెనక చూసుకొని, సమయము సందర్భము చూసుకొని దానం చేయాలి. ప్రధానంగా చూడవలసినటువంటిది పాత్రత, అర్హతని చూసి దానం చేయి, అప్పుడే అది నీకు ఫలిస్తుంది. ఇది గురువుగారు, వైష్ణవులకు స్మార్తులకు ఏకాదశి, ఒకే ఏకాదశి వేరువేరుగా ఎందుకు వస్తుంది? కవయశ్చ భిన్నాహ మతయశ్చ భిన్నాహ. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు గారు చెప్పినటువంటి జవాబుల్లో ఇదొక ప్రశ్న. ఏమిటయ్యా ఇది, లోకంలో ఒక్కొక్కటిది ఒక్కొక్క మతం, ఒక్కొక్కటిది ఒక్కొక్క సిద్ధాంతం, ఏమిటి నేనేం పాటించాలి, ఇది ఎవరిది పాటించాలంటే లోకంలో తప్పదు ఇది. ఎందుకంటే మనం మానవులుగా బతుకుతున్నప్పుడు మన ఇంట్లోనే మన అభిప్రాయం వేరుగా ఉంటుంది, మనకు పుట్టినటువంటి సంతానంది వేరే అభిప్రాయం కింద ఉంటుంది. ఈ రకంగానే స్మార్తులు ఒకరోజు ఏకాదశి జరుపుకుంటే వైష్ణవులు ఇంకొక రోజు ఏకాదశి జరుపుకుంటారు. స్మార్తులు అంటే ఎవరు? శంకరాచార్యుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు. అంటే అంతా ఒకటే, శివుడు విష్ణువు అందరూ ఒక్కటే అనేటువంటి వాళ్ళని స్మార్తులు అంటారు. వీళ్ళు సూర్యోదయానికి
ఏ తిథి ఉంటే, మన క్యాలెండర్లో కూడా మనం చూడొచ్చు కదా, సూర్యోదయానికి ఏకాదశి తిథి గనక ఉంటే ఆ రోజు ఏకాదశి కింద జరుపుతారు. ఇక రెండవ వారు ఉన్నారు వైష్ణవులు. వీళ్ళు ఏకాదశి జరుపుతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు చూస్తారు. 96 నిమిషాల ముందు గనక దశమి గనక ఉంటే ఆ రోజు ఏకాదశి జరపరు. ఇది వీళ్ళ సిద్ధాంతం. స్మార్తులకు వచ్చేసరికి ఆ సిద్ధాంతం లేదు. వాళ్ళకి దశమి ఉన్నా లేకపోయినా అదేం సంబంధం లేదు. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే, అంటే ఏకాదశి తిథి ఉంటే ఆ రోజు ఏకాదశి జరుపుతారు. కానీ వీళ్ళు మాత్రం 96 నిమిషాల ముందు ఏకాదశికి దశమి తిథి ఉంటే ఆ రోజు జరపరు. ఎందుకు జరపరయ్యా అంటే వాళ్ళు దశమి విద్ధ ఏకాదశి. విద్ధ అంటే కలుషితం కలిసిపోయినటువంటి ఏకాదశి. ఈ 96 నిమిషాల్లో ఈ దశమి ఏకాదశితోటి కలిసిపోయింది, కలుషితం అయిపోయింది. అందువల్ల ఏకాదశి, ఈరోజు మేము ఏకాదశి జరపము అని మరుసటి రోజు ఏకాదశి జరుపుతారు. అందువల్ల స్మార్తులకేమో ఒక ఏకాదశి ఏర్పడిపోయింది, వైష్ణవులకేమో ఒక ఏకాదశి ఏర్పడిపోయింది. ఇలా కృష్ణాష్టమి కూడా, స్మార్త కృష్ణాష్టమి ఒకటి వస్తుంది, వైష్ణవ కృష్ణాష్టమి ఒకటి వస్తుంది. అంటే ఒకటే పండగని స్మార్తులు ఒకరోజు జరుపుతారు, వైష్ణవులు ఇంకొక రోజు జరుపుతుంటారు. అర్ధరాత్రి పూట ఏ తిథి ఉంటే ఒకడు చూస్తాడు, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఒకడు చూస్తాడు. అంటే మతాలు వేరు, ఇద్దరి గమ్యం మాత్రం ఒకటే, ఆరాధన ఒకటే, ఏకాదశి పూజ ఒకటే, ఏకాదశి వ్రతం ఒకటే, చెయ్యటం ఒక్కటే. కానీ ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలన్న దగ్గర మాత్రం ఇద్దరిలోనూ తేడా వచ్చింది. ఎప్పుడు జరుపుకున్నా ఏకాదశి జరుపుతున్నారు, సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. అందుకు వారిద్దరికీ కూడా మనం నమస్కారం చేద్దాం. గురుగారు, ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు శ్రీమద్ భాగవతం చదివినట్లు లెక్క అని చెప్తారు. ఎలా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని చదివితే భాగవతం మొత్తం చదివినట్లే. అలా అని చెప్పి ఇది ఒక్కటే చదువుతాను, నేను భాగవతం చదవను. ఈ పద్ధతికి, ఎందుకంటే మన వాళ్ళందరూ రెండవ వైపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నీకు భాగవతము చదవాలి, భాగవతం మొత్తం చదివేటువంటి ఓపిక లేనటువంటి వాళ్ళకి ఈ మాట చెప్పారు. మొత్తం భాగవతం 12 స్కందాలు నేను చదవలేను అనేటువంటి వాళ్ళకి కనీసం రోజు మొత్తం మీద ఈ మంత్రాన్ని ఒక్కసారి నువ్వు అనుకో. ఎందుకని? ఈ ఒక్క మంత్రాన్ని అనుకుంటే భాగవతం మొత్తం చదివినట్టు ఎలా అవుతుంది అంటే, భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి, ఇందులో కూడా 12 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క స్కందానికి ప్రతీక. ఒక్కొక్క స్కందం యొక్క సారాంశం మొత్తం కూడా ఈ ద్వాదశాక్షరి మంత్రం చెప్తుంది. అందువల్ల ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని నువ్వు చదువు. ఓం ప్రథమ స్కందం, నా రెండవ స్కందం, మా నమో ఉంది కదా మూడవది వచ్చేసరికి మూడవ స్కందం. ఇలాగే భగ భ ఇలా వరుస 4, 5, 6, 7, 8, 9, 10, 11 చివరికి యాకొచ్చేసరికి 12వ స్కందం. 12 స్కందాలు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని. ఇప్పుడు చూడండి, నమశివాయ, నమశివాయ అనేటువంటి మంత్రం వరుసగా పంచభూతాలని ఏ రకంగా చక్కగా చూపిస్తూ ఉంటుందో. ఒక నా అని ఉందనుకోండి, ఈ నా అనేటువంటిది నభాన్ని చూపిస్తుంది, ఆకాశానికి ప్రతీక. నమశివాయ మంత్రం అంటే నమశివాయ మంత్రం చదివితే పంచభూతాలు వాటికి అర్చన చేసినట్టే లెక్క. మా మరుత్తు, సి సిఖి అగ్ని, వా వచ్చేసరికి వాహం నీరు, యా భూమి. కాబట్టి పంచభూతాలని అర్చన చేసినట్టే. పంచభూతాలకు అర్చన చేయనందువల్లే ఇన్ని తిప్పలు, ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు. పంచభూతాలని నువ్వు స్మరించుకోవాలి. పంచభూతాలని స్మరించుకోవాలంటే నమశివాయ మంత్రం చదవాలి. భాగవతం మొత్తం చదవాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చదవాలి. ఇలా అందరూ కలిపి ఎందుకు చదవాలండి? నువ్వు ఒక్కడివి చెప్తే సరిపోదా అంటే కాదు. సామూహిక పారాయణ చైతన్య తరంగాలని ఈ జగత్తులో వ్యాపింప చేస్తుంది. అందుకే నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు విష్ణు సహస్రనామం అందరూ కలిపి కూర్చొని చదవండి. ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఎక్కువ మంది ఫలితాన్ని ఆ సహస్రనామ స్తోత్రం మనకు అందజేస్తుంది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ, దీన్ని అందరూ కలిసి కూర్చొని, లేకపోతే ఇళ్లలో అయినా కూర్చొని ఎవరికి వాళ్ళైనా సరే అనేక మంది అంటూ ఉన్నారనుకోండి, భాగవతం చదివిన ఫలితం వస్తుంది. అప్పుడు రోహిణీ కార్తెలో వానలు ఉండవు, వానాకాలంలో రోహిణీ కార్తె ఉండదు. ఈ రకంగా
ఈ ప్రకృతికి మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళం కాకుండా ఉండాలి అని అంటే ఈ నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని భాగవతం, ఎందుకంటే జీవితంలో చనిపోయే లోపుగా ఒక్కసారి భాగవతం చదవమంటారు ఎవడైనా సరే. ఎందుకంటే 7 రోజుల్లో మోక్షం ఇప్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. మన వాళ్ళు తమాషాగా కూడా చెప్తుంటారు, భాగవతం 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 అని పదే పదే అనండి అంటే భాగవతం 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 భాగవతాము భాగవతం భాగవతం. చూడండి, భాగవతం 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 అని పదే పదే అంటే భాగవతం భాగవతం నిజంగానే భాగవతం. కాబట్టి ఒక్కసారైనా చదవాలి. ఆ 7 రోజుల్లో వినిపించినటువంటి ఆ మహాభాగవతాన్ని తప్పనిసరిగా చదవాలి. అలా వీలు లేనటువంటి వాళ్ళు కనీసం ఈ ద్వాదశాక్షరైనా చదవండి. గురువుగారు, యథారాజ తథా ప్రజ అని అంటారు కదా, దీనికి మూల శ్లోకం ఏమిటి, దీని అంతరార్థం ఏమిటి? రాక్షస రూపేణ రాజా వ్యాఘ్ర రూపేణ మంత్రి సేవకాః శ్వాన రూపేణ యథా రాజా తథా ప్రజా. ఇది మూల శ్లోకం. రాక్షస రూపేణ రాజా, రాజుగారు రాక్షస రూపంలో ఉన్నాడు. మంత్రి వ్యాఘ్ర రూపేణ, మంత్రి గారు పులి రూపంలో ఉన్నాడు. సేవకాః శ్వాన రూపేణ, ఇక సేవకులు ఉన్నారే ఆ రాజ్యంలో, వాళ్ళందరూ పిచ్చి కుక్కల్లాగా ఎవరిని పడితే వాళ్ళు కరిచే వాళ్ళలాగా ఉన్నారు. యథా రాజా తథా ప్రజా, రాజుగారు ఎలా ఉన్నారో ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఎట్లాగండి దీనికి సమన్వయం? ఇది మూల శ్లోకం. అందులోంచి ఈ 4వ పాదాన్ని మన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ, రాజుగారు ఎలా ఉంటే ప్రజలందరూ ఎలా ఉన్నారు. ఎందుకనంటే రాక్షస రూపేణ రాజా, రాజుగారు రాక్షస రూపంలో ఉన్నాడు. కాబట్టి రాజుగారే పీక్కు తింటుంటే ఇక ప్రజల్లో మా రాజుగారు అందరూ పీక్కు తింటున్నారు కాబట్టి నేను కూడా పీక్కు తినేటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటాను అని రాజుగారు ఏ రకంగా ఉన్నారో ప్రజలు కూడా అదే రకంగా తమకు తోచిన కాడికి ఎదుటి మనిషిని దోచుకోవటం, లేకపోతే పీడించుకు తినటం, తనకంటే బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు కూడా దోచుకు తినటం, ఇలాంటివన్నీ కూడా హింసించటం చేస్తూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ. అలాగే మరి రాజుగారు గనక చాలా గొప్పగా నీతిమంతుడిగా ఉన్నాడు అనుకోండి, మన శ్రీరామచంద్రమూర్తిలాగా రామో విగ్రహవాన్ ధర్మలాగా ఉన్నాడు అనుకోండి, అక్కడ అసలు ఈ అధర్మం అనే ప్రసక్తి ఏముంది? రాముడిలాగే జనాలందరూ ఉండేవారు. వాల్మీకి రామాయణంలో రాస్తాడు, రామరాజ్యంలో తాళం చేతులు లేవుట. ఎక్కడన్నా అసలు ఈ రోజుల్లో అలా చేయగలమమ్మా ఒక్కసారి? అందుకే రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలి అని కోరుకుంటాం. అసలు తాళం చెవి అనేటువంటి పదమే లేదు. ఏ ఇంటికి తాళం వేయరట రామరాజ్యంలో. అసలు దొంగ అనేటువంటి పదమే లేదు పొమ్మన్నాడు. అంటే రాజుగారు ధర్మాత్ముడు, ఏదైనా తప్పు చేస్తే శిక్ష వేస్తాడు అనే భయం జనాల్లో ఉంది. దొంగతనం అనేటువంటి మాట లేదు, ఇంటికి తాళం అనేది లేదు. కాబట్టి రాజుగారు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా, పోనీ రాజుగారు ఒకడుండి మిగతా వాళ్ళందరూ బాగున్నారా అంటే చూడండి ఇక్కడ మంత్రి గారు ఎలా ఉన్నాడు? వ్యాఘ్ర రూపేణ. మంత్రి గారు ఏమో పులిలాగా ఉన్నాడు. ఆయన రాక్షసుడిలాగా ఉంటే అది మింగేదే, ఈ పులి ఇంకా మింగుతుంది. అందులోనూ పులి వేట మనం చూస్తుంటాం కదా, అది కాచుకు కూర్చుంటుంది, ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. కాబట్టి మంత్రి గారి స్వభావాన్ని కూడా ప్రజలు అలవరుచుకున్నారు. పోనీ ఆయనన్నా ఉంటే కొంచెమైనా మారేవాళ్ళేమో. ఇక సేవకులు ఉన్నారు ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు శ్వాన రూపేణ, కుక్కల రూపంలో, పిచ్చి కుక్కల రూపంలో ఉన్నారు. వాళ్ళు కూడా అందరినీ కరిచేస్తుంటారు. ఇక ప్రజలు ఎలా ఉంటారు? ఇక వాళ్ళు మంచిగా శాంతంగా ఎలా ఉంటారయ్యా? యథా రాజా. అందుకని ప్రజలందరూ కూడా అవినీతిగా అధర్మంగా ఉంటున్నారు. అందువల్ల ఈ శ్లోకంలో చెప్పిన పరమార్థం ఏంటంటే మూలం బాగుండాలి. వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది, చెట్టుకున్న కొమ్మలు బాగుంటాయి. వేరు పుచ్చిపోతే చెట్టు కొమ్మలు కూడా ఆ రకంగా ఉంటాయి. కాబట్టి రాజుగారు బాగుండాలి అంటే, రాజుగారు అంటే ఆధునిక కాలంలో పరిపాలకుడు బాగుండాలి. ఇది సందేశం. గురుగారు, వసతి వరులు అని యజ్ఞంలో చెబుతూ ఉంటారు కదా, దీని అర్థం ఏమిటి? వసతి వరులు అంటే యజ్ఞంలో వాడగా మిగిలినటువంటి నీళ్లు. ఒక యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞం చేసినప్పుడు నీళ్లు వాడుతుంటారు. ఆచమనం ఇవన్నీ చేస్తూ, లేకపోతే పూజా విధి కార్యక్రమాల్లో నీళ్లు వాడతారు. ఆ నీళ్లు వాడిన తర్వాత యజ్ఞం పూర్తయిపోతుంది. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత నీళ్లు మిగులుతాయి. ఆ మిగిలినటువంటి నీళ్ళని వైదిక పరిభాషలో
వసతి వరులు అంటారు. ఈ నీళ్ళని ఏం చేయాలయ్యా? కేవలం ఇప్పుడు పుష్కరిణి నీళ్లు కనుక మనం అక్కడికి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పుష్కరిణి నీళ్లు కనుక తీసుకొచ్చి తమకు తెలిసినటువంటి వాళ్ళని కూడా పునీతులు చేయాలన్న ఉద్దేశంతో ఇళ్లల్లోకి ఎలా పంచిపెట్టి, అమ్మాయి తెచ్చాను నిస్వార్థంగా తీసుకొచ్చి ఇచ్చారు కొంతమంది. మనం అందరం చవి చూసాం. అది ఆ రకంగానే ఈ వసతి వరుల్ని, అంటే ఈ యజ్ఞంలో ఆ పూజ చేయగా మిగిలినటువంటి నీళ్ళని నిస్వార్థంగా ఏం చేయాలంటే ఎవరో ఒకరి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దన్నారు. ఎవరు ఎక్కడ చేయాలయా? ఆ ఊళ్ళో అందరూ వాడుకునేటువంటి నీరు ప్రదేశం ఏదైనా ఉందా చూసుకో, అందులో వేసి అప్పుడు ఏమవుతుంది? అందరికీ ఆ పుణ్య ఫలితం వస్తుంది. దగ్గరలో ఏదో నది ఉంటుందిగా, ఆ నదిలోకైనా వెళ్ళిపోయి ఈ నీళ్ళని కలపాలి. కలిపితే ఆ నది నీటి ద్వారా ఈ పంట పొలాల్లోకి ఆ నది నీరు వెళ్తుంది కదా. ఆ రకంగా ఆ పంట పొలాల ద్వారా వచ్చినటువంటి శక్తి యొక్క పుణ్యాన్ని అందరూ కూడా అనుభవిస్తారు. కాబట్టి వసతి వరుల్ని, ఆ యజ్ఞ జలాన్ని అందరి ఉపయోగం. అది ఇక్కడ మనం గమనించాలమ్మా. మన సనాతన ధర్మానికి మనం జోహార్ అందుకని చెప్పాలి. ఎందుకని అందరి కోసం. ఎప్పుడూ కూడా అమ్మ మీరు వేద మంత్రాల్లో కానివ్వండి, మన గ్రంథాల్లో కానివ్వండి, ఒక్కడు బాగుండాలి, అది మన ధర్మం యొక్క, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఒక్కడు బాగుండాలి అని ఎప్పుడు చెప్పదమ్మా. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరికీ మేలు జరగాలి. చెప్పటమే కాదు, కానీ నోటి మాటే కాదు, ఆచరణలో కూడా. ఇందాక నేను చెప్పానే ఆ యజ్ఞ జలాన్ని కలపటం అనేది ఆచరణలో కూడా, విధిలో కూడా. ఇప్పటివరకు మనం చెప్పుకోవడం దగ్గరే ఉన్నాం, సర్వే జనా సుఖినో భవంతని. చెప్పుకోవటమే కాదు, ఆచరణ విధి ద్వారా కూడా అందరికీ మేలు చేయి, అందరూ బాగుపడాలి. ఈ హితకాంక్ష, అందరి హితకాంక్ష ప్రతి ఒక్క హృదయంలో ఉండాలి. అది భారతీయం, అది భారతీయుడి యొక్క గొప్పతనం. నమస్కారం. గురుగారు, మంత్రాలయ క్షేత్రంలో మూల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడి విగ్రహానికి మూలరాముడి విగ్రహానికి తేడా ఏమిటి? మూలరాముడు, మూలమైన రాముడు ఇద్దరు ఎక్కడుంటారండి? ఉన్నటువంటి వాడు రాముడు ఒకడే కదా. కానీ ఒక్క మంత్రాలయంలోనే మనకి మూలరాముడు అని కనిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం ప్రకారం ఈ మూలరాముణ్ణి రాముల వారు పూజ చేశారట. దశరథ మహారాజు పూజ చేశాడు. అంతకుముందు దశరథ మహారాజు గారి కంటే ముందు ఉన్నటువంటి రాజులు కూడా ఈ మూలరాముణ్ణి పూజ చేశారట. రాముల వారు కూడా పూజ చేసినట్టుంది. ఆ విగ్రహం వరుసగా హనుమంతుడి ద్వారా వ్యాసరాయల వారికి వీళ్ళకి చేరి చివరికి రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆ మఠంలోకి చేరి ఆ మూలరాముడి విగ్రహం అక్కడ స్థిరపడింది. అంటే ఈ మూలరాముడు అని అంటే రాముల వారు పూజించినటువంటి రాముడు. మనకి వెంటనే సందేహం వస్తుంది, ఇంతమంది రాములు ఉన్నారా అండి? ఉన్నది ఒకడే రాముడైతే మళ్ళీ మూలరాముడు వేరు, అయోధ్య రాముడు వేరు, ఇంకొక రాముడు వేరు, ఇన్ని రకాల రాముళ్ళ కింద ఎందుకు మనం విభజన చేసుకుంటున్నాం? ఉన్నది ఒకడే రాముడు కదా అని అంటే ఇక్కడ వారు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మూలరాముడు విగ్రహాన్ని రాముడే పూజ చేశాడని చెప్పడం ఉద్దేశం ఏంటంటే విగ్రహాల ద్వారా ఈ భారతీయ సంస్కృతిని నువ్వు నిలబెట్టు, విగ్రహ పూజ ద్వారా. ఎందుకంటే మంది నిరాకారము అని ఒక పూజ ఉంది, సాకారము అని ఒక పూజ ఉంది. నువ్వెంత చెప్పినప్పటికీ అందరూ నిరాకార పూజ చేయలేరు, లోపలే భగవంతుడిని తలుచుకొని అందరూ మోక్షం పొందలేరు. కొంతమందికి ఎదురుకుండా విగ్రహం ఉంటేనే అది విగ్రహం అని చెప్పి దాని యందు భక్తి కుదురుతుంది. కాబట్టి లోకంలో ఈ విగ్రహ పూజ, ఈ సాకార పూజ ఏదైతే ఉన్నదో ఆ సాకార పూజ విధానానికి కూడా ఒక ఆమోద ముద్రని రాముల వారు స్వయంగా వేశారు అని తెలియచేయటానికి హనుమంతుడు వ్యాసరాయల వారికి ఈ మూలరాముడు యొక్క విగ్రహాన్ని అందజేశారట. అందువల్ల ఇప్పటికీ కూడా మనం రామ సందర్శనం చేయలేకపోయాము. అయోధ్యలో ఆనాడు మనం ఉన్నామో లేమో మనకు తెలియదు, ఆనాటి రాముణ్ణి మనం చూడలేకపోతున్నాము. అంటే ఈ మూలరాముల్లోనే ఆనాటి రాముణ్ణి సందర్శన చేసుకొని, ఎందుకంటే ఆయన యొక్క హస్తస్పర్శ తగిలింది, ఆయన స్వయంగా పూజ చేసినటువంటి మూలరాముడు. అందుకే అంత ప్రభావవంతమైనది, అంత శక్తిశీలమైనటువంటిది ఈ మూలరాముడి యొక్క విగ్రహం. ఇప్పటికీ కూడా ప్రతి వాళ్ళు దాన్ని దర్శనం చేసుకుని పొంగిపోతూ ఉంటారు. ఆ మూలరాముడికి మనం అందరం కూడా నమస్కారం చేద్దాం. గురువుగారు, సీతాదేవి పాపిట సింధూరం ధరించిందా? ఈ అంశం వాల్మీకి రామాయణంలో ఉందా? సింధూరం ఇటీవల బాగా
వ్యాప్తి చెందినటువంటి పదం. ఉమ్, ఈ సింధూరం అనేటువంటిది సాధారణంగా పాపిటిలో ఉమ్, పెట్టుకుంటూ ఉంటారు ముత్తైదువులైనటువంటి స్త్రీలు. ఇది మనకంటే కూడా, మన దగ్గర కూడా ఉంది, మనకంటే కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది. బాగా ఉమ్, వ్యాప్తిలో ఉన్నటువంటిది. సుమంగళి సింధూరం ధరిస్తూ ఉంటుంది. సింధూరం లేకపోతే చాలా లోటు కింద వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందా? ఉమ్, లేదు. సీతమ్మ వారు నుదుటన సింధూరం పెట్టుకున్నట్టుగా వాల్మీకి రాయలేదు. కానీ లోకంలో కొన్ని అమ్మవారు పెట్టుకోకపోయినా లోకంలో కొన్ని ఆచారాలు అలా వ్యాప్తిలోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మ ఆ నుదుటి మీద తిలకాన్ని, కస్తూరిని పెట్టుకున్నట్టుగా మనకి లలితా సహస్రనామాల్లో కేవలం నుదుటిన తిలకం పెట్టుకున్నట్లుగా మాత్రమే ఉంటుంది. ఉమ్. కానీ ఈ పాపిట సింధూరాన్ని సింధూరం ఉంది. పెట్టుకున్నట్టుగా మనకి ఎక్కడా కూడా లలితా సహస్రనామం చెప్పలేదు, వాల్మీకి రామాయణం కూడా చెప్పలేదు. కానీ అంత మాత్రాన సింధూర వ్యవహారాన్ని మనం తీసిపడేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఉన్న, మన దక్షిణ భారతదేశంలో కొంతమంది అవలంబిస్తున్న అది మన సంప్రదాయం, ఉమ్, మన భారతీయుల యొక్క ఒక ఆచారం. మన ముత్తైదువు తనానికి, స్త్రీమూర్తి యొక్క ఆ సౌభాగ్యత్వానికి ఒక చిహ్నం. కాబట్టి ఆ సుమంగళితనానికి చిహ్నమైనటువంటి ఆ సింధూరాన్ని మనందరం కూడా గౌరవించాలి. ఈనాడు మన భారతీయులు శౌర్య పరాక్రమం చూపించినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో, మనందరిలోనూ ఉత్తేజాన్ని నింపిందో, దానికి ఆ పేరే పెట్టారు, మనందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్. కాబట్టి అటువంటి పేరు పెట్టినటువంటిది, ఎందుకంటే అది మన భారతీయ ఆత్మ కింద అది మారిపోయింది. కాబట్టి అందరిలోనూ ఆ చైతన్యం ఉంది. కాబట్టి వాల్మీకి రామాయణంలో లేకపోయినా దాన్ని ఆమోదిద్దాం. ఎందుకంటే ఎక్కువ మంది ఆమోదించారు. మహాజనో ఏన గతః స పంథాః, మహాభారతం చెప్పినటువంటి మాట. ఎక్కువ మంది ఉత్తములు ఏ మార్గంలో వెళతారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించాలి. కాబట్టి ఈ సింధూరం యొక్క ఆచారం ఏదైతే ఉందో అందరం కూడా ఆమోదించి దాన్ని కొనసాగించదముగాక, మన భారతీయుల యొక్క ఐక్యతను చాటెదముగాక. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.